హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. సమ్మర్ సీజన్లో మనకి పెరుగు పులిసిపోతూ ఉంటుంది. పులిసిపోతే ఎవ్వరూ వేసుకోరు. పులిసిపోయింది కదా అని పక్కన పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ దాన్ని ఏదైనా రీమోడల్ చేస్తే కానీ వేసుకోరు. కానీ మజ్జిగ చాలా మంచిది, మనకి తెలుసు కదా. సో మజ్జిగ నేను చాలాసార్లు మెంతి మజ్జిగ చేసేసుకుంటాం, రకరకాలుగా చేసుకుంటాం. బటర్ మిల్క్ చేసుకుంటూ ఉంటాం కదా, మసాలా బటర్ మిల్క్ అని నేను చాలాసార్లు షేర్ కూడా చేశాను. సో ఇవాళ మాత్రం ఈ పుల్లని మజ్జిగలో బాగా పెరుగు పుల్లబడిపోయింది. సో అందులో నేను ఉప్పు వేసేసుకున్నాను, ఇంత డైల్యూట్ చేసేసుకుని కొత్తిమీర కారం నేను కూర చేస్తున్నాను. ఆ కొత్తిమీర కారం పేస్ట్ని ఇందులో వేసేసాను అనమాట. మీకు ఎలా చెప్పాలి అంటే 1 మినిట్. ఈ పేస్ట్ అనమాట అండి. ఈ పేస్ట్ ఇలాగ మనం ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర కారం, అందులో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం అవి వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట. చాలా చాలా బాగుంటుంది ఆ పేస్ట్. ఉప్పు వేసేసి పసుపు వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాం. సో ఈ మజ్జిగలో ఇలా కలిపేసేసి అప్పుడు కొంచెం పుదీనా కూడా, అందుకే చెప్తాను కరివేపాకు వేయలేదు, ఇందులో కొంచెం పుదీనా కూడా వేసేసి పోపు పెట్టేస్తాను. చాలా డిఫరెంట్. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఆ పోపు పెట్టేస్తే సూపర్బ్ ఉంటుందండి ఈ మజ్జిగ. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఎప్పుడు మనం మెంతి మజ్జిగ చేసుకుంటూ ఉంటాం, రకరకాలుగా బటర్ మిల్క్ చేసుకుంటూ ఉంటాం, మజ్జిగలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ బటర్ మిల్క్ మాత్రం చాలా బాగుంటుంది, ఈ మజ్జిగ మాత్రం చాలా బాగుంటుంది. సో చాలా వెరైటీగా ఉంటుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కానీ, ఆ పుదీనా ఫ్లేవర్ కానీ, ఆ పోపు ఫ్లేవర్ కానీ అసలు వర్ణనాతీతం, అంత బాగుంటుంది అనమాట. ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. సో తప్పకుండా చేసుకోండి. ఇక నుంచి మీరు పుల్ల పెరుగు ఉన్నా సరే, కమ్మటి పెరుగు ఉన్నా సరే మీరు ఇదే చేసుకుంటారు. సో చెప్పాను కదా ఎలా చేసుకోవాలో కొత్తిమీర కారం. సో అది చేసేసుకుని చక్కగా ఇలాగా మజ్జిగ చేసేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని గ్లాసులు తాగేయండి, అన్నంలో కలుపుకోండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. అలాగే పెద్దవాళ్ళకు కూడా పెట్టండి. చాలా చాలా మంచిది, కడుపు చల్లగా ఉంటుంది. గట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి. వెరీ వెరీ టేస్టీ కొత్తిమీర కారం మజ్జిగ. బాయ్ అండి.